క్రికెట్ మన దేశంలో ఇది కేవలం ఆట కాదు, ఇది మతం. కోట్లాది మంది ప్రేమించే మతం. కానీ ఈ ఆట వెనుక కొన్ని చీకటి రహస్యాలున్నాయి. అధికారికంగా ఎప్పుడూ చెప్పని రహస్యాలు, మీడియా చూపించని నిజాలు. మీరు ఈరోజు వినబోయేది క్రికెట్లో జరిగిన అతిపెద్ద రహస్యాలు, మ్యాచ్ ఫిక్సింగ్ కథలు, మాయమైపోయిన ఆటగాళ్లు, నమ్మలేని సంఘటనలు. వాటికి ఇప్పటికీ సమాధానాలు లేవు. మొదలు పెడదామా? సంవత్సరం 2013 ఐపీఎల్ సీజన్ 6. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద గొడవ బయటపడింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు 3 ఆటగాళ్లను పట్టుకున్నారు. వాళ్ల పేర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చందీలా. నేరం ఏమిటంటే స్పాట్ ఫిక్సింగ్. అంటే మ్యాచ్లో కొన్ని బంతులకు ముందే చెప్పినట్టు వైడ్ లేదా నో బాల్ వేయటం, పందెం కాసే వాళ్లతో కలిసి డబ్బు కోసం. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఉంది. శ్రీశాంత్ భారత తరఫున 87 టెస్టు వికెట్లు తీసిన బౌలర్. 2007 వరల్డ్ కప్ గెలిచాడు. 2011 వరల్డ్ కప్ కూడా గెలిచాడు. అంత గొప్ప కెరీర్ వదిలి స్పాట్ ఫిక్సింగ్ ఎందుకు చేస్తాడు? అతను ఒక్కడే చేశాడా, లేదా వెనుక ఇంకా పెద్దవాళ్లున్నారా? అసలు జరిగింది ఏమిటంటే, కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. 2019లో శ్రీశాంత్ మీద నిషేధం తొలగించారు. కోర్టు చెప్పింది సాక్ష్యాలు సరిపోలేదు అని. అంటే 8 సంవత్సరాల నిషేధం తర్వాత సాక్ష్యాలు లేవు అన్నారు. అయితే నిజంగా ఏం జరిగింది? ఎవరో అతన్ని బలిపశువుగా చేశారా? అసలు దోషులు వేరే వాళ్ళా? ఇంకా చెప్పాలంటే ఆ గొడవలో గురునాథ్ మయప్పన్ అనే ఆయన పేరు వచ్చింది. ఆయన అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు. ఆయనకి ఏమైంది? పెద్దగా ఏమీ జరగలేదు. క్రికెట్లో డబ్బు ఉన్న వాళ్లకి చట్టం వేరేగా ఉంటుందా? ఆలోచించండి. సంవత్సరం 2000 దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్. పేరు హాన్సీ క్రోంజే. అతను దక్షిణాఫ్రికాలో దేవుడిలాంటివాడు. అతని మాటంటే జట్టుకి వేదం. అతని నిజాయితీని ఎవరూ అనుమానించలేదు. కానీ ఒక రాత్రి భారత్లో ఉన్నప్పుడు ఢిల్లీ పోలీసులు ఒక ఫోన్ కాల్ రికార్డు చేశారు. ఆ కాల్లో క్రోంజే ఒక పందెం కాసేవాడితో మాట్లాడుతున్నాడు, మ్యాచ్ ఫిక్స్ చేయడానికి. ప్రపంచం అవాక్కైంది. క్రోంజే ఒప్పుకున్నాడు. జీవితకాల నిషేధం వేశారు. కానీ అసలు రహస్యం ఇక్కడ మొదలవుతుంది. 2002 జూన్ 1 తేదీన క్రోంజే ఒక చిన్న సరుకు రవాణా విమానంలో వెళ్తున్నాడు. విమానం కూలిపోయింది. క్రోంజే చనిపోయాడు. వయసు కేవలం 32 సంవత్సరాలు. దర్యాప్తు చేసిన వాళ్ళు చెప్పారు ప్రమాదమని. కానీ చాలామంది నమ్మలేదు. ఎందుకంటే క్రోంజే బతికి ఉంటే మరిన్ని పేర్లు చెప్పేవాడు. వెనుక ఉన్న పెద్ద వలయం బయటపడేది. అతను చనిపోయే కొద్ది రోజుల ముందు ఒక పాత్రికేయుడితో మాట్లాడాడు. నాకు తెలిసిందంతా చెప్పాలని ఉంది, కానీ ఇంకా సమయం కాలేదు. సమయం రాలేదు. అతను వెళ్ళిపోయాడు. ఆ పేర్లు ఎప్పటికీ తెలియలేదు. యాదృచ్ఛికమా, లేదా వేరే ఏదైనా జరిగిందా? ఆలోచించండి. క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లు ఒక్కసారిగా మాయమైపోయారు. వివరణ లేకుండా, కారణం చెప్పకుండా. మొదటి కథ రమణ్ లాంబా. భారత తరపున ఆడాడు. దూకుడుగా ఆడే బ్యాట్స్మన్. కానీ 1998లో బంగ్లాదేశ్లో ఒక స్థానిక మ్యాచ్లో బంతి అతని తలకి తగిలింది. అతను హెల్మెట్ వేసుకోలేదు. మైదానంలోనే పడిపోయాడు. 3 రోజుల తర్వాత చనిపోయాడు. చాలా బాధగా ఉంటుంది కదా? కానీ రహస్యం ఏమిటంటే, అనుభవం ఉన్న ఆటగాడు హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేయటం ఏమిటి? అతనికి ముందే ఏదైనా తెలుసా, లేదా పొరపాటు మాత్రమేనా? రెండో కథ వినోద్ కాంబ్లీ. సచిన్ తెందూల్కర్తో కలిసి చదివాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక భాగస్వామ్యంలో 664 పరుగులు చేశారు. సచిన్ గొప్ప ఆటగాడయ్యాడు.
కాంబ్లీ కెరీర్ మధ్యలో ఆగిపోయింది. కేవలం 17 టెస్టులాడాడు. తర్వాత పూర్తిగా కనుమరుగయ్యాడు. వివాదాలు వచ్చాయి. కానీ అసలు కారణం ఏమిటి? అంత నైపుణ్యం ఉన్న ఆటగాడి కెరీర్ ఎందుకు ఆగిపోయింది? ఎంపిక కమిటీ వెనుక ఏం జరిగింది? మూడో కథ, బాబ్ వూల్మర్, పాకిస్తాన్ క్రికెట్ కోచ్. 2007 వరల్డ్ కప్లో పాకిస్తాన్ వెస్టిండీస్ చేతిలో షాకింగ్గా ఓడిపోయింది. మరుసటి రోజు ఉదయం వూల్మర్ హోటల్ గదిలో చనిపోయిన స్థితిలో దొరికాడు. పోలీసులు చెప్పారు గుండె ఆగిపోయింది అని. కానీ తర్వాత వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వేరేగా చెప్పింది. గొంతు నులిమారు అని, అంటే ఎవరో చంపారని. ప్రపంచం కలవరపడింది. హత్య దర్యాప్తు మొదలైంది. అనుమానితుల జాబితా పెద్దదైంది. కానీ చివరికి కేసు మూసేశారు. సహజ కారణాలు అన్నారు. ఎవరూ పట్టుబడలేదు. నిజంగా ఏం జరిగింది ఇప్పటికీ తెలీదు. మహమ్మద్ అజారుద్దీన్ భారత్లోని అత్యంత అందంగా ఆడే బ్యాట్స్మన్. 99 వన్డేలలో కెప్టెన్గా ఉన్నాడు. 9,000కి పైగా వన్డే పరుగులు చేశాడు. కానీ 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ జీవితకాల నిషేధం వేసింది. కానీ ఇక్కడ రహస్యం ఏమిటంటే 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతని నిషేధం తొలగించింది. కారణం సాక్ష్యాలు సరిగ్గా చూపించలేదు అని. అంటే 12 సంవత్సరాల తర్వాత కోర్టు నిషేధం తీసేసింది. ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు. పార్లమెంట్ సభ్యుడయ్యాడు. కానీ ఫిక్సింగ్ నిజంగా జరిగిందా లేదా అనే ప్రశ్నకి సమాధానం లేదు. అసలు ఆ మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయా లేదా అతన్ని ఎవరైనా బలిపశువుగా చేశారా? వెనుక ఎవరున్నారు? బీసీసీఐకి నిజంగా తెలుసా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇంకా రాలేదు. క్రికెట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ నిజంగా జరిగాయి. మొదటి సంఘటన 1986లో ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. చివరి బంతికి ఒక పరుగు కావాలి. ఆస్ట్రేలియా గెలవాలి. చివరి బంతి వైడ్ వెళ్ళింది. ఎంపైర్ వైడ్ అన్నాడు. మ్యాచ్ టై అయింది. కానీ టీవీలో చూస్తే బంతి వైడ్ కాదు, ఎంపైర్ తప్పు నిర్ణయం చేశాడు. తెలిసి చేశాడా, తెప్పకుండా చేశాడా? ఇప్పటికీ చర్చ జరుగుతుంది. రెండో సంఘటన 2011 వరల్డ్ కప్ ఫైనల్. భారత్ వర్సెస్ శ్రీలంక. భారత్ గెలిచింది. ధోని గొప్పగా 6 కొట్టాడు. దేశమంతా సంబరాలు చేసుకుంది. కానీ ఒక వాదన వస్తుంది. టాస్ ముందే నిర్ణయమైందా? శ్రీలంక తక్కువ శ్రమ పడిందా? ఈ ప్రశ్న లేవనెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అధికారికంగా ఏమీ రాలేదు. మూడో సంఘటన 2003 వరల్డ్ కప్లో ఒక ముఖ్యమైన మ్యాచ్కి నియమించిన ఎంపైర్ని చివరి నిమిషంలో మార్చేశారు. కారణం అధికారికంగా చెప్పలేదు. మార్చిన ఎంపైర్ తర్వాత ఇంటర్వ్యూలో అన్నాడు, నన్ను ఎందుకు మార్చారో నాకిప్పటికీ తెలీదు. ఈ 3 సంఘటనలు చూస్తే మనం చూసే క్రికెట్ నిజమైనదా అని అనుమానం వస్తుంది. 2013 ఐపీఎల్ గొడవని దర్యాప్తు చేసిన ముద్గల్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కొన్ని పేర్లు మూసిన కవర్లో పెట్టారు. బహిరంగంగా చెప్పలేదు. ఆ మూసిన పేర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంటే ఎవరో పెద్దవాళ్ళు ఇందులో ఉన్నారు. అందుకే పేర్లు బయటకు రాలేదు. అవి ఆటగాళ్ల పేర్ల, క్రికెట్ అధికారుల పేర్ల, రాజకీయ నాయకుల పేర్ల? ఇప్పటికీ తెలీదు. సుప్రీంకోర్టు కూడా విచారించింది. కానీ ఆ మూసిన కవర్ ఇంకా మూసే ఉంది. భారత క్రికెట్లో ఎంతమంది ఇందులో భాగమయ్యారో మనకి తెలియదు. మనకి తెలియనివ్వరు. అదే అతిపెద్ద రహస్యం. క్రికెట్ మనకి సంతోషం ఇస్తుంది, ఉత్సాహం ఇస్తుంది, ఆశ ఇస్తుంది. కానీ ఈ ఆట వెనుక వేల కోట్ల రూపాయలున్నాయి. అధికారం ఉంది, రాజకీయాలున్నాయి.
మనం స్టేడియంలో కూర్చుని చప్పట్లు కొడుతుంటాం, టీవీ ముందు కూర్చుని ఆందోళన పడుతుంటాం. కానీ మనం చూస్తున్నది నిజమైన ఆట లేదా ముందే నిర్ణయమైన తంత? ఈ ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. ఆ మౌనంలో అసలు నిజం దాగి ఉంది. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్లో చెప్పండి. ఐపీఎల్ నిజమైన ఆట అని మీకు నమ్మకం ఉందా లేదా ఇంకా అనుమానంగా ఉందా? మీ అభిప్రాయం చెప్పండి.